కళ్ళ ముందు కనబడుతున్న తల్లిదండ్రుల్ని మర్చిపోయిన మహానుభావుల సమాజం మంది. కట్టుకున్న భార్య తాళి కట్టి ఇంటికి తెచ్చుకుని అందరిని వదిలిపెట్టి ఇంటికి వస్తే భార్యను కూడా విడిచిపెట్టి తిరిగే మహానుభావులు మహాపొంగోలు ఉన్నారు మన సమాజంలో. కడుపును పుట్టిన ఒకే తల్లి గర్భంలో పుట్టిన అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, బంధాలని, బాంధవ్యాల్ని మంట కలిపి బ్రతికే మానవ సమాజంలో బ్రతుకుతున్నాం మనం. ఏ కడుపు నుంచి పుట్టిన బిడ్డల్ని ఆ బిడ్డల్ని నలిచేస్తూ నాశనం చేస్తూ బ్రతుకుతున్నాం ఈ సమాజంలో. పిల్లలు ఏమైపోతే ఎవరేమైపోతే నా పట్ట, నా జీవితం, నా సుఖాన్ని చూసుకునే దౌర్భాగ్యమైన సమాజంలో బ్రతుకుతున్నాం మనం అందరం. కాదా మీరు చెప్పండి? అదే జరుగుతుంది ఈ సమాజంలో. దేవుణ్ణి మరచు వాళ్ళ మనుషులే మర్చిపోతే, కళ్ళ ముందున్న మనుషుల్ని వాళ్ళే మర్చిపోతే, అదృశ్యుడుగా ఉన్న కనబడని ఆ దేవుడు కనిపించే సాక్ష్యాలు చూపించిన ప్రతి నిత్యం మానవ సమాజంలో ప్రతి మనిషి దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతుకుతున్నారే. దేవుణ్ణి విసర్జించే మనుషులారా, యోచించండి, ఆలోచించండి, ఎప్పటికైనా మారండి, మారు మనసు పొందండి, భక్తిలోకి రండి, దేవుడి కోసం బ్రతకండి. లేకపోతే నేను మిమ్మల్ని ఏం చేస్తారట? చీల్చి చెండాడతా.